వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। शरदा शरदाम्भोजा वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। ఓం గం గణపతయే నమః సద్గురవే నమః శ్రీ మహాసరస్వత్యై నమః ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మనము శివానందలహరి నేటి పారాయణ రీత్యా 28వ శ్లోకం నుంచి 30వ శ్లోకం వరకు చెప్పుకుందామమ్మా. సారూప్యం తవ పూజనే శివ మహాదేవేతి సంకీర్తనే సామీప్యం శివ భక్తి ధుర్యజనత సాంగత్య సంభాషణే సాలోక్యం చ చరాచరాత్మకతను ధ్యానే భవానీపతే సాయుజ్యం మమ సిద్ధమత్ర భవతి స్వామిన్ కృతార్థోస్మ్యహం. ఓం నమ శివాయ. జగత్ప్రభు, నీ పూజయందు సారూప్యమును, నీ నామ సంకీర్తనమందు సామీప్యమును, నీ భక్తులతో కూడి కథాకాలక్షేపములు చేయుట వలన సాలోక్యమును, చరాచరాత్మకమైన నీ మూర్తి ధ్యానమందు సాయుధ్యమును కూడా నాకు ఈ లోకమందే దయచేయుచుంటివిగాన ధన్యుడనైతిని తండ్రి అని. ఏ విధంగా అయితే భగవద్గీతలో చెప్పినట్లుగా 4 రకాల భక్తులు ఉంటారు. ఎవరు? ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అని చెప్తారు కదా. అట్లాగే ముక్తులు కూడా 4 విధాలుగా ఉంటాయనేది మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఏమిటి అంటే సాలోక్యం, సామీప్యం, సారూప్యం, సాయుజ్యం. సాలోక్యం అంటే భగవత్ సంబంధితమైనటువంటి ఆ లోకంలో గడపటం. సామీప్యం అంటే భగవంతుడికి సన్నిహితంగా ఉండటం. సారూప్యం అంటే భగవంతుని రూపంలో ఉండటం. సాయుజ్యం అంటే భగవంతునిలో ఐక్యం చెందేయటం అన్నమాట. అయితే ఇక్కడ అవన్నీ కూడా ఈ ఇహలోకంలోనే నాకు సంప్రాప్తించాయి అంటున్నారు. అంటే ఎట్లా సంప్రాప్తించాయట? అందరూ కలిసి భగవంతుని సంకీర్తన చేస్తున్నప్పుడు, భగవద్ విషయాలను మనఃపూర్వకంగా వింటున్నప్పుడు, భగవంతుని లీలలను చూస్తున్నప్పుడు కూడా ఈ యొక్క సాలోక్య స్థితిని పొందవచ్చు. అంటే ఎట్లా? మనం చుట్టూ ఉండే వాతావరణం, వ్యక్తులు అందరూ కూడా ఒకే ధ్యేయాన్ని, సత్సంగంలాగా ఒకే ధ్యేయాన్ని, లక్ష్యాలను కలిగి ఉన్నప్పుడు సాలోక్యం అనే ఇహలోకంలోనే పొందవచ్చు. ఇహలోకంలోనే ఎప్పుడూ అలాంటి స్థితిని పొందిన వాణ్ణని శంకర భగవత్పాదులు ఈ శ్లోకంలో తెలియచేస్తున్నారట. అంటే భౌతికంగా భగవంతునికి చేరువగా లేకపోయినా సాలోక్య స్థితిని పొందవచ్చు. కానీ భగవంతుని సాన్నిధ్యంలో ఉన్నప్పుడు మాత్రమే సామీప్య స్థితి చేకూరుతుంది. అంటే సామీప్యం అంటే భౌతికంగా దగ్గర ఉంటే కదా అమ్మా సామీప్యం అనేది. అయితే మరి ఇహలోకంలో సామీప్యం ఎట్లా అంటే మానసికంగా దగ్గరగా ఉంటే చాలు
మనస్సు పూర్తిగా భగవంతుని ఎడల ఏకాగ్రమైతే చాలు. అది కూడా సామీప్యముక్తే అవుతుంది అని చెప్పి. అట్లా సాలోక్యంలోనే సామీప్యం కూడా సిద్ధిస్తుంది గదా! అది. అందుకని భగవంతుని రూపంతో సమానమైన రూపాన్ని పొందటం ద్వారా వచ్చే ముక్తినేమో సారూప్యముక్తి అంటారు. మనలోని చిత్తానికి ఒక రూపాన్ని ఆపాదిస్తే చిత్తం ఏమవుతుంది? ఆ రూపం అయిపోతుంది. అది చిత్త లక్షణం అన్నమాట. అయితే ఆరాధ్య దేవతతో కొన్ని ప్రక్రియల ద్వారా అది సారూప్యం పొందటం జరుగుతుంది. శివుణ్ణి పూజించి ధ్యానం చేస్తే శివోహం అనగలిగేటువంటి స్థితి వస్తుంది అన్నట్లుగా. రామకృష్ణ పరమహంస ఏ దేవతను పూజిస్తే వారికి ఆ రూపం ప్రాప్తించేదిట అమ్మ. హనుమంతుడిని ఉపాసన చేస్తే ఆయనకు కొంచెం తోక కూడా వచ్చింది అని చెప్తూ ఉంటారట. అట్లాగే జయ విజయులకు వచ్చిన ముక్తి కూడా సారూప్య ముక్తి కిందకే వస్తుంది కదా! సారు అంటే విష్ణు పార్షదుల్లాగా, విష్ణుమూర్తి లాగానే ఉంటారు. వాళ్ళని విష్ణు పార్షదులు అంటారని చెప్పుకున్నాం. అయితే ఇదిగో ఇక్కడ చెప్పారు. వారిరువురు కూడా విష్ణుమూర్తి లాగానే శంఖం, చక్ర, గదాది చిహ్నాలతో వైకుంఠ ద్వారానికి ఇరువైపులా ఉంటారు అని చెప్పి. చరాచరాత్మకమైనటువంటి విశ్వం యావత్తూ కూడా పరమాత్మ దేహంగా భావిస్తే, అలా ధ్యానిస్తే కనుక తాను, తనతో పాటు తోటి జీవకోటి, స్థావరాలు అన్నీ కూడా పరమాత్ముని భాగాలే అనేటువంటి అనుభూతి కలుగుతుంది. ఎప్పుడైతే ఆ అనుభూతి కలిగిందో పరమాత్మలో మనం ఒక భాగమై లీనమైపోతాము. ఆ స్థితిని సాయుజ్యముక్తి అని చెప్పి అంటారనమాట. అంటే ఏమిటి? ఇహలోకంలో ఉండే 4 రకాల ముక్తులను పొందవచ్చు. తాను ఆ రీతిగా పొంది ధన్యుడనైనాను అని చెప్పి శంకరాచార్యుల వారు ఈ శ్లోకంలో విశదపరిచారుట. ఏమేం ముక్తులని చెప్పుకున్నాము? సాలోక్యం, సామీప్యం, సారూప్యం, సాయుజ్యం. ఇవన్నీ కూడా ఎక్కడో ఎప్పుడో అని కాదు, ఇహలోకంలో ఉండే పొందగలము అనేటువంటి భావన మనం తీసుకోవాలి. మనకలా భావన కలగచేసి ఆ రీతిగా మనం ముక్తిని సాధించుకోవచ్చు ఇక్కడే ఉండే అన్నట్లుగా ఆ యొక్క శంకరాచార్యుల వారు ఈ శ్లోకం రీత్యా విశదపరిచారు అని. తదుపరి శ్లోకం. त्वत्पादाम्बुजमर्चयामि परमं त्वां चिन्तयाम्यन्वहं त्वामीशं शरणं व्रजामि वचसा त्वामेव याचे विभो दीक्षां मे दिश चाक्षुषीं सकरुणां दिव्यैश्चिरं प्रार्थिताम् शम्भो लोकगुरो मदीयमनसः सौख्योपदेशं कुरु. ఓం నమ శివాయ. పరమేశ్వర, నీ పాదార్చనము చేయుచు ప్రతిదినము నిన్ను తలంచుచు శరణు పొంది వేడుకొందును. చిరకాలము నుండి దేవతలచే కోరబడుచుండెడి నీ కరుణాకటాక్షమును నాపై ప్రసరింపచేసి బ్రహ్మోపదేశం చేయుము. ఏ పని ఫలవంతం అవ్వాలన్నా ఆ పనికి చేసే ప్రయత్నం త్రికరణ శుద్ధిగా ఉండాలి. మనస్సు, వాక్కు, శరీరం ఈ మూడింటిని మనకి సంబంధించినటువంటి త్రికరణాలు అంటారు. అంటే చేసేదొకటి, చెప్పేదొకటి, ఆలోచించేదొకటి. అయితే త్రికరణ శుద్ధి చేకూరదన్నమాట. అక్కడ శృతి చెడిపోయి త్రికరణ శుద్ధి చేకూరదు. భగవదారాధన విషయంలో కూడా ఇది సత్యం అని చెప్పి చెప్తున్నారు. భగవంతుడికి 3 శరీరాలు ఉంటాయట. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. ఈ మూడింటినే భగవద్గీతలో క్షర పురుషుడు, అక్షర పురుషుడు, పురుషోత్తముడు అనే పేర్లతో సంకేతపూర్వకంగా గీతాచార్యుడు చెప్పారు అని. సాయిరాం. స్థూల శరీరం లేదా క్షర పురుషుడు అంటే భౌతికంగా ఉండే సూక్ష్మ శరీరం, లేదా అక్షర పురుషుడు అంటే నశించనిది, సూక్ష్మంగా ఉండేది అని అర్థం.
అయితే ఈ రెంటికి కారణభూతంగా వర్తించేది ఏమిటిది? కారణ శరీరం. ఈ కారణ శరీరాన్ని భగవద్గీతలో పురుషోత్తముడు అని చెప్పి అన్నారుట అమ్మ. మీరందరూ భగవద్గీత బాగా చదువుకునే ఉంటారుగా క్షుణ్ణంగా. మీకు తెలుస్తుంది కదా! కదూ! అంటే ఉదాహరణకేమిటి అంటే, ఒక వ్యక్తి వివిధ నాటకాలలో వేర్వేరు పాత్రలు వేస్తూ ఉంటే, ఆ పాత్రలు క్షరపురుషుడని, ఆ పాత్రలు వేసే ఆ ఒకే పాత్రధారుని అక్షర పురుషుడని. అంటే ఒక్కడే అనేక పాత్రలు వేస్తూ ఉన్నాడు. అర్థమైందా? ఆ పాత్రలని క్షరపురుషుడు, పాత్రలు వేసేవాళ్ళని అక్షర పురుషుడు అని. అయితే ఈ నాటకాలన్నిటిలోని ఆయా పాత్రలను సృష్టించిన నాటకకర్త ఉంటాడే, అంటే నాటక సూత్రధారుడిని పురుషోత్తముడు అని అనుకోవచ్చు అని చెప్పారు సాయిరాం. భగవంతుని భౌతిక విగ్రహానికి మన శరీరంతో లేదా చేతులతో పూజ చేయాలి. దీన్నేమంటారు? కాయిక పూజ. దేహంతో చేస్తాం గదా! శరీరంతో అందుకని. భగవంతుని సూక్ష్మ శరీరాన్ని మన వాక్కుతో స్తుతించాలి అది. దానిని వాచిక పూజ అంటారు. హ్మ్. విగ్రహానికి సగుణోపాసనేమో కాయిక పూజ. భగవంతుడి సూక్ష్మ శరీరాన్ని అంటే మన వాక్కుతో ఆయన గుణగణాలు అవన్నీ కూడా మనం చూడకపోయినా స్తుతిస్తూ ఉంటాం. అది చెప్పుకుంటూ ఉంటాం. అదేమిటది? వాచిక పూజ. భగవంతుని కారణ శరీరాన్ని మనం మనస్సుతో ధ్యానించాలి. దాన్నేమంటారు? మానసిక పూజ అంటారుట. అయితే ఈ శ్లోకంలో శంకరులు శివుని విగ్రహానికున్న పాదాలను చేతులతో పట్టుకొని కాయిక పూజను చేసి, వాక్కులతో శివుని సూక్ష్మ శరీరాన్ని స్తుతించి, మనస్సుతో శివుని కారణ శరీరాన్ని ధ్యానించి, త్రికరణ శుద్ధిగా ఆరాధిస్తూ, సంపూర్ణంగా శరణుజొచ్చి, దేవతలు కూడా చిరకాలం కోరుకునే శివుని కరుణాదృష్టి తనపై ప్రసరించాలని కోరుకుంటూ ఉన్నారు. అంటే ఆ రీతిగానే మనమందరం కూడా చేసేటువంటి పనులకు త్రికరణ శుద్ధి ఉండాలి అని ఈ శ్లోకం ద్వారా సూచించారమ్మా. అర్థమవుతోందా అమ్మా? ఓం నమః శివాయ. తదుపరి శ్లోకం. वस्त्रोद्भूतविधौ सहस्रकरता पुष्पार्चने विष्णुता गन्धे गन्धवहात्मकान्नवचने बर्हिर्मुखाध्यक्षता पात्रे काञ्चनगर्भतास्ति मयि चेत् फालेन्दुचूडामणे शुश्रूषां करवाणि ते पशुपते स्वामिन् त्रिलोके गुरो. సాయిరామ్. ఓం నమః శివాయ. సర్వవ్యాపక, నీకు వస్త్రోపచారం చేయుటకు 1000 కరములు గలవాడగు కావలేను. పుష్పోపచారం చేయుటకు వ్యాపకుండు కావలేను. గంధోపచారమునకు గంధవహుండు కావలేను. వంట చేసి నీకు హవిస్సు నివేదన చేయుటకు అగ్నిముఖాధ్యక్షుడు కావలేను. అర్ఘ్యపాత్రము నీకు అర్పించుటకు ఆగర్భ శ్రీమంతుడు కావలేను. అట్టి సూర్యుడును విష్ణువును వాయుదేవుడును దేవేంద్రుడును హిరణ్యగర్భుడును అయినప్పుడే నీకు అటువంటి ఉపచారములు చేయగలను. లేనిచో నీకు ఉపచారములు చేయుట నా తరమా అని. చూడండి, అలా అలా చెప్తున్నారు. ఎవరి తరం అవుతుందయ్యా నీకు ఉపచారాలు చేయటం? నా తరం అవుతుందా అని శంకరాచార్యులు వారు అంటున్నారమ్మా. ఈ శ్లోకంలో నిత్యం చేసేటువంటి కాయిక పూజ, శరీరంతో చేసేటువంటి సగుణారాధన చెప్పబడుతోంది. మనం చేసే పూజలో ముఖ్యంగా 16 రకాల ఉపచారాలు ఉంటాయి. దీన్ని ఏమంటారు? షోడశోపచార పూజ అంటాం కదా, అది. ఏమిటవి? ఆవాహన, ఆసన, అర్ఘ్య, పాద్య, స్నాన, వస్త్ర, గంధ, యజ్ఞోపవీత. అయితే స్త్రీ దేవతలకైతే వింజామరులన్నమాట.
పురుష దేవతలకైతే యజ్ఞోపవీతం జంధ్యం సమర్పిస్తాం కదా అది. ఆభరణ పుష్ప ధూప దీప నైవేద్య తాంబూల నీరాజన మంత్రపుష్ప ఈ ఉపచారాలన్నీ కలిపి 16 అయినాయి కదా. వీటిని షోడశోపచారాలు అంటారు. వీటిలో కొన్నింటిని ఈ శ్లోకంలో ఉదహరించారన్నమాట. చతుర్దశ భువనాధిపతి అయిన శివుడంతటి వాడిని సంతృప్తిగా పూజించాలి అంటే మాటలా అంటూ కొన్ని ఉపచారాలు ఎవరు చేస్తే సంతృప్తిగా ఉంటుందో చెప్తున్నారు. శివుడికి వస్త్రోపచారం చేయాలి అంటే సూర్యుడు చేయాలిట. ఎందుకంటే సూర్యుడు తన కిరణ సముదాయంతో ఈ ప్రపంచాన్ని అల్లుకొని విస్తరింపచేసేవాడు. కనుకనే సూర్యునికి వివస్వంతుడు అనే పేరు వచ్చింది కాబట్టి వస్త్రోపచారం చేయాలి అంటే సూర్య భగవానుడే చేయాలిట పరమశివుడికి. పుష్పోపచారం చేయాలి అంటే వ్యాపకుడు పోషకకర్త అయినటువంటి విష్ణుమూర్తే చేయాలిట. గంధోపచారం చేయాలి అంటే తనతో పాటు గంధాన్ని మోసుకుని సర్వత్రా వ్యాపింపచేసేవాడు ఎవరు? వాయుదేవుడే చేయాలిట. ఆ, వండి కొన్ని హవిస్సుగా ఏదైనా నివేదన చేద్దామా అంటే అగ్నిముఖాధీసుడైనటువంటి ఇంద్రుడే చేయాలిట. పాత్రతో అర్ఘ్యం సమర్పించాలి అంటే హిరణ్య గర్భుడైన సాక్షాత్తు బ్రహ్మదేవుడే సమర్పించాలట. మరి ఆ విధమైనటువంటి ఉపచారాలు చేయడం సామాన్యుల వలన వీలవుతుందా? అలా అని పూజలు మానేస్తామా? మానక్కర్లేదు. మనకి తగిన స్థాయిలో యథాశక్తి పూజ చేయాలి. ఆ విధంగా చేస్తూ ఉంటే ఎప్పటికైనా ఈ శ్లోకంలో చెప్పినటువంటి స్థాయి సామర్థ్యాలు మనకి కూడా శివుడు కలగచేస్తాడు అనే నమ్మకంతో పూజ చేయాలి అన్నట్లుగా. అక్కడ చూడండి, ఇందాక నిన్నటి ఈ శ్లోకంలో చెప్పుకున్నట్లుగా ఆ యొక్క భగవంతుడే మనకి ఇస్తున్నాడు కదా పరోక్షంగా. ఇక్కడ కూడా చూడు, ఏనాటికైనా స్థాయి సామర్థ్యాలు మనం చేయగా ఆయనే మనకి కలగచేస్తాడు. ఆ కలగచేసినప్పుడు మనం చక్కగా మనం పొందింది మళ్ళీ మనం ఆ భగవంతుడికి అర్పించటం, అది ఇటు తీసుకోవటం అటు ఇయ్యటం, అందులో మన ఇది ఎక్కడుంది? అట్లా మనకి ఆ శివుడే ఆ శక్తి సామర్థ్యాలు స్థాయి సామర్థ్యాలు కలగచేస్తాడు అనేటువంటి నమ్మకంతో పూజ చేయాలి. శివుని స్థాయి అంతటిది అని చెప్పడానికి ఈ ఉదాహరణలు కానీ ఏదో అమ్మో ఆయన అట్లాగా అయితే మనం ఇంకా శివుణ్ణి ఇంకేం పూజిస్తాము ఆయన అఠాఠ అని మనం అనుకోకర్లా. మామూలుగా ఆయన అంత స్థాయిలో ఉన్నవాడు ఆ భగవంతుడు అని చెప్పి. అందుకనే ఇందాక మనం నిన్నటి ఈ శ్లోకాల్లో పత్రం పుష్పం ఫలం తోయం అనేటువంటి అంశాలు కూడా చర్చించుకున్నాం కదా అమ్మా. ఏమిటి? పత్రం అంటే మనస్సు అని, తర్వాత ఇంకేంటి చెప్పుకున్నాం? పత్రం అంటే ఇది మనస్సే కదా. పత్రం అంటే మనస్సు, పుష్పం అంటే బుద్ధి, ఫలం అంటే అహంకారం, తోయం అంటే ఇహ మన చిత్తమే ఒక తోయం. అంటే తాదాత్మ్యం, భగవంతునిలో ఐక్య భావన కలిగినప్పుడు పారవస్యంతో ఆనందాశ్రువులు కలుగుతాయి కదా. ఆ అశ్రువులే తోయంగా, అంటే ఇహ మనం ఆయనలో ఎంత ఐక్యమైతే మనకి అలాంటి భావన కలుగుతుంది. అట్లాంటి భావనతో కలిగినప్పుడు వచ్చే ఆనందాశ్రువులు అనేటువంటి తోయాన్ని ఆ భగవంతుడికి సమర్పించాలి అన్నట్లుగా. అట్లా ఇప్పుడు ఈ శ్లోకంలో ఏమిటి అంటే అంతటి మహనీయుడు ఆ యొక్క పరమశివుడు అనేటువంటి అంశంగా మనం తీసుకోవాలి తప్ప, అమ్మో మనం ఏం చేయగలం ఇవన్నీ, అయితే అదిగో వాళ్ళు ఎవరో దేవతలు ఉన్నారు కదా వాళ్ళే చేస్తారులే అని భావన కాదు. అది తదుపరి రేపు కొనసాగించుకుందామా అమ్మా? రోజుకు 3 శ్లోకాలే అని అనుకున్నాం కదా. ఏతత్ ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణం అస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. ఓం నమః శివాయ. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ
శుభం భవతు.